దేవుని అతి ఉన్నత నామానికి మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఈ పత్రిక రాసింది అపోస్తులుడైన పౌలు. ఇది కూడా క్రీస్తు శకం 50 నుండి 54 మధ్య కాలంలో రాసిందే. మొదట లేఖలాగే ఈ లేఖ కూడా ముఖ్యాంశం ఏంటి అంటే క్రీస్తు యొక్క 2వ రాకడ. సంఘం హింసలకు కడగండ్లకు గురి అయ్యి చివరి సమయంలో కొందరు దుర్బోధ చేసి ప్రభు దినం అప్పటికే వచ్చిందంటూ వారిని కలవర పెడుతూ ఉన్నారట. అందుకని ప్రభు దినం అంటే ఆయన మహా కోప దినమని, అవిశ్వాసులను దండించే దినమని, ఆ దినం రాకముందే న్యాయ విరోధి అయిన పాపిష్టి మనిషి ప్రత్యక్షం కావాలని పౌలు రాస్తూ ఉన్నాడు. ఈ న్యాయ విరోధి ఎవరు? యుగ సమాప్తిలో రాబోయే క్రీస్తు విరోధి. అందుకనే ఈ తెస్సలోనిక విశ్వాసులకు భయపడకుండా క్రీస్తును గూర్చిన సత్యాన్ని గట్టిగా చేపట్టాలని వారికి విషయాలు తెలియచేస్తూ వారిని ధైర్యపరుస్తూ ఈ లేఖను రాయడం జరిగింది. ఎన్ని హింసల మధ్య వారి యొక్క ప్రేమ, విశ్వాసం అభివృద్ధి చెందుతుందో వివరించడం ప్రారంభించాడు. తిమోతి, పౌలు, సిలవాస్ ఈ ముగ్గురు కలిసి ఈ పత్రికను రాసినట్లుగా పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని దగ్గర నుంచి సమాధానం, ఆయన కృప మీకు అనుగ్రహించబడాలని కోరుకుంటూ మీ విషయమై ఎప్పుడు దేవునికి మేము ప్రార్థన చేస్తున్నాము, కృతజ్ఞతలు చెప్తున్నాం. ఎందుకంటే మీ నమ్మకం ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. మీరంతా ఒకరి పట్ల ఒకరు చూపుతున్న ప్రేమ మేము చాలా సంతోషిస్తున్నాం. అది అధికమవుతూ ఉంది అని. వాస్తవానికి అంత్యకాలంలో అనేక మంది ప్రేమ చల్లారిపోతుంది అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ప్రేమ చల్లారిపోయింది. దేవుని మీద ప్రేమ తగ్గిపోయింది. దైవజనుల మీద ప్రేమ తగ్గిపోయింది. సంఘం మీద ప్రేమ తగ్గిపోయింది. ఒకప్పుడు దేవుని పట్ల కలిగిన ఆరాటం, ఆసక్తి చాలా తక్కువైపోయిందని చెప్పక తప్పదు. ఎందుకంటే ఇంతకుముందు పెందలకడని లేచి ప్రార్థనలో ఉండేవాళ్ళు. ఆ ప్రార్థన అనుభవం కంప్లీట్ గా జనాలకు లేకుండా పోయింది. ఇంతకుముందు దేవుని సన్నిధి కంటే చాలా ఆరాటపడి, ఆతృత పడి పరుగులెత్తుకుని వచ్చేవాళ్ళు. తగ్గిపోయింది. ఇంతకుముందు పరిచర్య అనంటే నేను పరిచర్య చేస్తాను అంటే నేను పరిచర్య చేస్తాను అని మందిర సేవ పరిచర్యలో పాలుభాగస్తులు అయిపోయేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. నాకు పని చెప్తారేమో, అందుకని నేను ముందే పోతే మంచిది, దైవసేవకురాలకు కనిపించకుండా తప్పించుకుంటే మంచిది అని భావిస్తున్నారు. ఇలాగ తయారైపోయింది. కారణం ఏంటి అంటే ఇది ముగింపు కాలం, ప్రభు రాకడ కాలం. అందరూ సంసిద్ధమై దేవుని రాకడలో ఎత్తబడేటట్లుగా ఉండాలి అని అపోస్తలుడైన పౌలు గారు కోరుతున్నారు. ఇది దేవుని ఉద్దేశమై ఉన్నది. అందుకే సంఘం దినదినము ఆత్మీయంగా ఎదగాలి. ప్రార్థనలో, విశ్వాసములో, దేవుని మీద ఆధారపడడంలో ఎక్కువ అవ్వాలి తప్ప దిగజారిపోవడానికి వీలు లేదు. తెస్సలోనిక సంఘం ఎలా ఉందట? దేవునిలో ఎదుగుతూ ఉన్నారట. వారు కనబరుస్తున్నటువంటి దైవికమైన ప్రేమ వీరు గమనించినప్పుడు ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నారట. మరి అలాంటి దైవికమైన ప్రేమలో విస్తరిస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటది.
మీరు భరిస్తూ వచ్చినటువంటి హింసలున్నాయే, బాధలున్నాయే, మీకు ఓదార్పు నమ్మకం కారణంగా మీరు కలిగినటువంటి ఆ బాధల్లో కూడా మీరు ఓర్చుకుని ఉన్నారే, దాన్ని బట్టి మేము ప్రభువులో ఆనందిస్తూ ఉన్నాము. దేవుని సంఘంలో అతిశయంగా మేము మాట్లాడగలుగుతున్నాము అన్నాడు. మొదటి తెస్సలోనికీ పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనంలోను, 2వ అధ్యాయం 14లోను, 3వ అధ్యాయము 3వ వచనంలోను వారు కలిగినటువంటి పరిస్థితులు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మరి శ్రమలు వచ్చినప్పుడు, హింసలు వచ్చినప్పుడు ఓర్చుకుని ఉండగలిగేవా? దేవుడి మీద నమ్మకం ఉందా? దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, నా పరిస్థితి నుంచి, ఈ భయంకరమైన హింసల నుంచి నన్ను తప్పిస్తాడు, నెమ్మదిస్తాడు అనేటువంటి మనో ఆనందం నీవు కలిగి ఉన్నవా? షడ్రక్, మేషక్, అబేద్నెగోలు భయంకరమైన పరిస్థితిలో ఉండబోతూ ఉన్నారు. వారికి తెలిసిపోయింది అగ్నిగుండంలో పాడేస్తున్నారని. చెప్పారు 7 అంతలు పెంచేయమని. ఈ టైంలో ఏం చేయాలి? రాజుగారు కాళ్ళు పెట్టుకుని, అయ్యా సారీ, మేమేదో బొమ్మకు మొక్కలేకపోయాం, దానికి ఎంత సీరియస్ అవుతుందని మేము అనుకోలేదండి. మా ఉద్యోగాలు పోతాయి, మా కుటుంబాలు నాశనం అయిపోతాయి, మా బ్రతుకులు ఏమవుతాయి, అందుకని మీ పాదాల దగ్గరే ఉంటామండి అని అంటే ఈరోజు చెప్పుకోవడానికి ఏం లేదు. వాళ్ళు అంటారు, నెబుకద్నెజరు, రాజా మీకు చెప్పాల్సిన పని మాకు లేదు, అగ్నిగుండంలో వేస్తావా, వేసేయి, మా దేవుడు రక్షించడానికి, తప్పించడానికి సమర్థుడు. అగ్నిగుండంలో వేసేశారు. ఆహ్లాదకరంగా దేవుడు దాన్ని మార్చేశాడు. హ్యాపీగా బయటికి వచ్చారు. దేవుని కొరకు నిలబడ్డారు. వాళ్ళు శ్రమలు వచ్చాయి, హింసలు వచ్చాయి, భరించారు. అపోస్తలుడైన పౌలు ఎన్నిసార్లు, ఎన్ని రకాల బాధలు పడ్డాడో. దేవుని కొరకు బ్రతకడం గొప్ప కాదు, నేను క్రైస్తవునని చెప్పుకొని బ్రతకడం కాదు. అవసరమైతే ఆయన కొరకు ఏదైనా భరించడానికి సిద్ధమై ఉండాలి. ఒక మాట భరించలేవు, ఒక్క చిన్న మాట భరించలేవు. మరి ఏమి దేవుని మీద ప్రేమ ఉంది నీకు? ఎవరైనా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడితే వారితో నువ్వు మాట్లాడలేవు, కనీసం వారి గురించి ప్రార్థన చేయు, దేవుడే చూసుకుంటాడు అని తప్పించుకుంటావు. అందుకే నేటి దినాల్లో దేవుని మీద ఉన్న ప్రేమ బహుగా తగ్గిపోయింది. 20-30 సంవత్సరాలు ముందు ఉండిన పరిచర్యకును ఇప్పుడు జరుగుతున్న పరిచర్యకును చాలా వ్యత్యాసం వచ్చేసింది. కారణం ఏంటంటే ప్రేమ చల్లారిపోతున్న దినాల్లో మనం ఉన్నాం. దేవుని మీద ఆధారపడి ప్రభుని గణపరచవలసిన వారు కూడా మోసగించబడుతున్న పరిస్థితుల్లో మనం ఉన్నాం. దేవుని సన్నిధిలో మిమ్మల్ని బట్టి నేను ప్రభుని గణపరుస్తూ ఉన్నాను. దేవుని కొరకు మీరు శ్రమ పడుచున్నారు, ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తమే ఈ విషయాలను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని కొరకు శ్రమ పడుతూ దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడుతున్న వారి గురించి పౌలు గారు ఆనందించగలిగితే, నువ్వు దేవుని కొరకు శ్రమ పడుతూ దేవుని పనిలో నమ్మకంగా సాగగలిగితే మరి నీ గురించి ప్రభువారు ఆనందించరంటావా? దేవుని కొరకు బ్రతకవలసిన నీవు నీ కోసం బ్రతుకుతున్నావు, నీ సొంత ఇష్టాల కోసం బ్రతుకుతున్నావు, నీ అవసరతలు తీర్చుకోవడం కోసం బ్రతుకుతున్నావు, స్వార్థపూరితమైన బ్రతుకుతున్నావు. ఆయన నిస్వార్థంగా నిన్ను ప్రేమిస్తే అరాకొర ప్రేమ దేవునికి చూపిస్తున్నావు.
అందుకనే దేవుని రాజ్యానికి వారసులుగా ఉండటానికై ఎన్ని శ్రమలు భరించినా సరే, సహించినా సరే సహించాలి. అనేక శ్రమలు పొందిన మీదట మనము నిత్యత్వంలోనికి వెళ్తాం అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రార్థన చేస్తారు, శ్రమలు రావద్దు ప్రభా, ఇబ్బందులు రావద్దు ప్రభా, కష్టాలు రావద్దు ప్రభా అని. లోకపరంగా, ఆర్థిక పరంగా, భౌతికంగా వచ్చిన కష్టాలు, శ్రమలే నిజమైన శ్రమలు అనుకుంటారు. కాదు, ఆయన కొరకు శ్రమ పడాలని, ఆయన కొరకు కొట్టబడాలి, ఆయన కొరకు బాధలు భరించాలి, ఆయన కొరకు అవమానాలు భరించగలగాలి, ఆయన కొరకు కరువు భరించాలి. ఇది ప్రభు నమ్ముకున్న తర్వాత నాకు ఇలాంటి బాధ, ఇలాంటి కష్టం, ఇలాంటి వేదన కలిగింది ప్రభువును నమ్ముకోవడం వల్ల. వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని అంటారే, అది ఒరిజినల్ గా ప్రభు కోసం శ్రమ పడ్డాం. అంతే తప్ప ఏదో సర్వసాధారణంగా నువ్వు అప్పులైపోయి ఇతరులు వచ్చి తిడుతుంటే దేవుడిని నమ్ముకున్నాను, నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే నీకు సిగ్గు లేదు? అది నిన్ను ఎవడు చేయమన్నాడో? బడ ఎక్కువైపోయింది నీకు. లోక సంబంధంగా ఎంజాయ్మెంట్ చేయాలనుకున్నావు, 10 మందిలో కూడా నేను లెవెల్గా కనపడాలనుకున్నావు, బాబోయ్ శ్రమలు వచ్చేసి నాకు అని అంటారు. ఏదో పనికి మలేసం వేసి భర్త 4 బాధలు బాధితే యేసుప్రభునే కొట్టారు, నన్నే కొట్టారు అంటుంది ఒక మనిషి. అసలు బుద్ధి ఉంది ఆవిడికి? ఈవిడేమో కొంపలాంటి తిరుగుతుంటే చూసూరుకుంటాడండి భర్త. 4 తగిలించాడు. ఈవిడ చేసిన తప్పు. యేసుప్రభు ఏమో మన తప్పులు భరిస్తే యేసుప్రభునే ఆ రోజున కొట్టారు, ఈ రోజు నేను కూడా అలాంటి బాధలు భరిస్తున్నానంటుంది. బుద్ధి లేని కంచరగాడిదని. మాట్లాడడానికి యోగ్యత ఉందా ఆవిడికి? అసలు ఆయన ఎందుకు బాధలు పడ్డాడు, ఆయన ఎందుకు కుర్రాలతో కొట్టించుకున్నకి ఇష్టపడ్డాడు, ఆయన పడిన బాధకి ఏంటి సంగతి? సంబంధం ఏమీ లేదు. క్రీస్తును పోలి నడుచుకోగలిగిన వారమైతే పైన వాటిని వెతుకుతాం, భూ సంబంధమైన వాటిని కాదు. ప్రభు ఆశించిన స్థితి మనలో ఉండాలనుకుంటున్నాడు. శ్రమలు, బాధలు, హింసలు, ఇబ్బందులు భరిస్తూ ఉంటే దానికి తగినటువంటి ప్రతిఫలం వస్తుంది. తప్పకుండా ప్రభు ఇస్తాడు. కష్టాలు అనుభవిస్తున్న మీకు, మాకు కూడా విశ్రాంతిని ప్రభు దయచేస్తాడు. గొప్ప బలాఢ్యులైనటువంటి దేవుని దూతలతో పాటు పరలోకం నుంచి మనకు కబురు వస్తుంది. ఆ కబురులో మనందరం కూడా ఎత్తపడతాం. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. దేవుని ఎరగని వారి మీద, యేసుక్రీస్తు యొక్క సువార్తకు లోబడని వారి మీద ఆయన ఇప్పుడు మండుతున్న అగ్ని జ్వాలలలో న్యాయమైన దండన చేయబోతున్నాడు. ఆయన మాటలు విని కూడా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారే, వారికి చాలా మంది దేవుని గురించి చెప్తుంటే హేళన చేస్తున్నారే. కొంతమంది కనపడుతున్నారు యూట్యూబ్లో. అలాంటి వాళ్ళకి ముందుందంటున్నాడు ముసలి పండుగ. వారేమనుకుంటున్నారంటే నేనేదో రెచ్చిపోతున్నాను, యేసుప్రభుని ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నాను, యేసుప్రభు ఏం చేయలేకపోతున్నాడు, 3 మేకులు పీక్కోలేనాడు, నన్నేం పీకుతాడు అంటున్నాడు. ఒరేయ్, ముందొందరా నీ సంగతి, అప్పుడు తెలుస్తుంది. 3 మేకులు ఆయన పీక్కోలేకపోయాడా, నరకం నుంచి నువ్వు బయటకు రాలేకపోయావా అనే సంగతి అప్పుడు ఉంది. దేవుడు కృపామయుడు గనుక, ఇది కృపాకాలం కనుక ఇంకా క్షమిస్తున్నాడు, మారు మనసు పొందుతాడు అని. కానీ పిచ్చి పిచ్చి కూతలన్నీ కోతున్నారు. ఆయన పొళ్ళు రాలగొట్టో, మెళ్ళజారగొట్టో, కాలు మక్క తీసేసో ఉండదు. ఆయన చాలా సింపుల్ గా నరకంలో పడిచేస్తాడు అంతే. ఎందుకంటే తెలుసు వాళ్ళకి, బైబిల్ చదువుతారు వాళ్ళు. ఇంకొక 2 పనికి మళ్ళీ ఉంటారు. వాళ్ళు అంటున్నారు మేము క్రైస్తవులమే ఒకప్పుడు, కానీ మేము అందులో ఉన్న సారం మాకు నచ్చలేదు, అందుకనే ఇందులోకి వచ్చేసాం మేము. అది అంతా అబద్ధం, అదేమో బూత్ పుస్తకం
అవన్నీ ఏ ఉన్నాయి అని చెప్పి అది మాకు నచ్చలేదు అందుకే బయటకు వచ్చేసామని దేవునికి బైబిల్కి విరోధంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు నిరూపించలేక ఇది అసత్యమైనటువంటి బోధ కాదు, సత్యమైన బోధ అని వారికి అర్థం కాక నా తిప్పలు పడుతున్నారు. వాళ్ళు ఏదో బాధ పెట్టేస్తున్నారని సౌల్లాగా విర్రవీగుతూ ఉన్నారు. ఇక్కడ చర్చిలు ఆపేస్తాం, అక్కడ చర్చిలు పడగొట్టేస్తాం, పాస్టర్ గారు లేపేస్తాం, ఇలా చేస్తాం అలా చేస్తాం అంటున్నారు. అది మాకు ఆనందం అనే సంగతి మీకు తెలియటం లేదు. క్రీస్తు కోసం శ్రమ పడినా, నిందించబడిన, అవమానపడినా, ఒకవేళ ప్రాణమే పోయిన గొప్ప ధన్యంగా భావిస్తాం మేము. అది వారికి తెలియక పిచ్చి కోతలు కూస్తున్నారు. దేవుని కొరకు బ్రతకవలసిన వారమై ఉన్నాం మనం. పోతే ఒక్కసారి ప్రాణం పోతుంది. ఒక్కసారి ప్రాణం పోయినా నష్టం లేదు, కానీ పరలోకం మాత్రం పోగొట్టుకోకూడదు. ఆ ప్రాణం పోతే ప్రభు కోసమే ప్రాణం పోగొట్టుకోగలగాలి. అది మనకి ధన్యత, అది మనకి అతిశయ కారణం. దేవుడు తన మహిమను, తన ప్రభావమును మనకు అనుగ్రహించినాడు. శాశ్వతమైనటువంటి నాశనము నుంచి మనల్ని తప్పించాడు. పరిపూర్ణమైన ఆనందంతో పరిశుద్ధ దేవుని దూతలతో ఆయన్ను స్తుతించగలిగిన బహు గొప్పదైనటువంటి భాగ్యమును మనకు అనుగ్రహించాడు. అందుకనే పరిశుద్ధ జనాంగం ఆయన మహిమలో ప్రవేశించడానికి, ఆయన నమ్మిన వారందరి విషయంలో ఆశ్చర్యకారణంగా ఉండటానికి ఆ దినం వచ్చినప్పుడు ఇలా జరుగుతుంది. మేము మీకు సాక్ష్యం చెప్పాము, మీరు ఆ మాటలు నమ్మారు. మీ నమ్మకం ఎప్పుడు వమ్ము కాదు. యేసు ప్రభువు వారు అతి త్వరలో రాబోతున్నారు. ఆయన వచ్చినప్పుడు ఆయన రాకడలో ఎత్తబడుటకు సంసిద్ధులై ఉండాలని తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన రాకడ ఉందనే సంగతి మర్చిపోవద్దు. ప్రభు నిన్ను ప్రేమించి నిత్యత్వంలోనికి తీసుకుని వెళ్ళబోతున్నాడు అని మరవద్దు. నీ కోసం అక్కడ గృహాలు సిద్ధపరచబడి ఉన్నాయని, బంగారు వీధుల్లో నువ్వు తిరగబోతున్నావని, ప్రభు సముఖంలో ఉండబోతున్నావని, ఆయన అనుగ్రహించే మహిమ కలిగిన కిరీటాలు ఒకదాని తర్వాత ఒకటి పొందబోతున్నావని, ఆయన సింహాసనం మీద కూడి పార్శ్వమును కూర్చుండబెట్టబోతున్నాడు. జీవవృక్ష ఫలమును నీకు భుజింప చేస్తాడు. జీవ జలములను త్రాగనిస్తాడు. పులి మేక కలిసి ఆడుకోవడం నువ్వు చూడబోతున్నావు. నిత్యము పరిపూర్ణమైన ఆనందాన్ని నువ్వు చూడబోతున్నావు. ఆయనతో పాటు నిత్యత్వంలో 7 సంవత్సరాలు విందు మాత్రమే కాక ఈ భూమి మీదకు ఆయన వచ్చే రెండవ రాకడలో 1000 ఏండ్ల పరిపాలనలో నీవు ఆయనతో పాటు కలిసి ఏలుబడి చేయబోతున్నావు, తీర్పు తీర్చబోతున్నావు. ఆహా, ఏమి ధన్యత! ఇదంతా ముగించబడిన తర్వాత ప్రభుతో యుగ యుగములు ఉండబోతున్నా. కొద్ది కాలపు శ్రమకు, బాధకు, నిందకు, అవమానానికి నువ్వేమి భయపడిపోవద్దు, బెంగపడిపోవద్దు. ఇది కొద్ది కాలమే. బహు బాధ అయి ఉండొచ్చు, తట్టుకోలేకపోయి ఉండొచ్చు. ఇతరులు నువ్వు దేవుడిని నమ్ముకున్నందుకు ఎన్నో నిందలు, అవమానాలు కలుగు చేస్తూ ఉండొచ్చు. ఈ రోజుకి ఆటంకంగానే నీ బ్రతుకుండొచ్చు. అయినను పర్వాలేదు. ఎందుకనంటే నువ్వెంతగా శ్రమ పడుతున్నావో అనగా పరలోకంలో అంతగా సంతోషించబోతున్నావు. దుఃఖం లేని రాజ్యం, ఆకలి లేని రాజ్యం, కన్నీళ్ళు లేని రాజ్యం, చీకటి లేని రాజ్యం, ఏ కొదువ లేని రాజ్యం, జబ్బు లేని రాజ్యం. ఒక భక్తుడు పాడుతాడు కదా, నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును, సూర్యచంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభువు వెలుగై యున్న రాజ్యం. దేవుడే వెలుగై ఉన్న రాజ్యం అది. చీకటి లేని రాజ్యం, సూర్యుడు చంద్రుడితో పని లేని రాజ్యం అది.
ఆయన నిత్య వెలుగై పరలోకం నిత్యము వెలుగుతూ ఉంటది. చీకటికి ఏమాత్రం తావులేదు, ఏడుపుకి ఎంత మాత్రం తావులేదు, కష్టానికి ఇబ్బందికి అక్కడ అసలు అవకాశమే లేదు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ మాటలు వింటున్న బిడ్డలారా గమనించండి. ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. ఆ రాకడలో ఎత్తబడే వ్యక్తిగా ఉండాలి తప్ప విడవబడే వ్యక్తిగా ఉండటానికి వీలు లేదు. అందుకని అంటున్నాడు, మీకోసం ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం. మీ పిలుపును గురించి మీరు జ్ఞాపకం చేసుకోండి. మన దేవుడు ఎంచాలని ప్రతి మంచి ఉద్దేశాన్ని, నమ్మకాన్ని, మూలమైన ప్రతి కార్యాన్ని ప్రభావంతో పూర్తి చేయడానికి, అలా పూర్తి చేస్తూ పరిపూర్ణులుగా తీర్చిదిద్ది నిత్యత్వపు వారసులుగా మార్చాలనే ఉద్దేశంతో మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఆయన అనుగ్రహించేటువంటి కృపను, ఆయన అనుగ్రహించేటువంటి గొప్పతనాన్ని, ఆయన అనుగ్రహించేటువంటి మహిమను అందరూ పొందాలని మా ఉద్దేశం. కనుక ఆ మహిమ రాజ్యంలో ప్రవేశిస్తూ ఆ మహిమ కలిగిన ప్రభువుతో ఉండి నిత్యము ఆనందించే ధన్యత కొరకు ఎదురు చూద్దాం. ప్రభు రాకడలో ఎత్తబడతాం. కష్టాలు, కన్నీళ్లు, ఇబ్బందులు, ఇరుకులు, రోగాలు, సమస్యలు అని వాటి గురించి ఆలోచన చేయొద్దు. అవి కొద్ది కాలం ఉండి విడిచిపెట్టబడతాయి, కొద్ది కాలం ఉండి మనల్ని వదిలేసిపోతాయి. కానీ ఎన్నడూ ప్రభు మనల్ని విడిచిపెట్టడు. సదాకాలం మీతో కూడా ఉంటానని సెలవిచ్చిన ప్రభువు మనతో, నీతో, నాతో ఉన్నాడు. విశ్వాసంలో సాగుదాం. దేవుని కొరకు నమ్మకస్తులుగా బ్రతుకుదాం. దేవుడి మాటలు మనం వినికిడిని దీవించును గాక. ఆమేన్.